నమస్తే, నేను మీ నగేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఎట్టకేలకు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ సంస్థకు కూడా వైసీపీ కండువ కప్పేశారు. అది కూడా అక్కడో ఇక్కడో కాదు, సుప్రీంకోర్టులో మొన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, ఆయన కేసులు ఏవైతే తెలంగాణకు సంబంధించి హైదరాబాదు సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నాయో అవన్నీ కూడా పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రఘురామకృష్ణరాజు గారి లాయరు సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైంది. ఆయన ఎన్ని వాయిదాలు అడిగినా కూడా అసలు అభ్యంతరం చెప్పడం లేదు. ఈ కేసుల విచారణను అసలు ముందుకు తీసుకోబోకుండా సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది, సమర్థిస్తుంది అని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టులోనే అఫిడవిట్ రూపంలో ఈ వ్యాఖ్యలు చేసి రాతపూర్వకంగా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. అంటే ఇప్పుడు సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యమే. సో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని మేనేజ్ చేస్తున్నారంటే గిన ఇది ఎంతవరకు నిజంగా కూడా మేనేజ్ చేస్తూ ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అంటే, భారతీయ జనతా పార్టీ పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఒకవైపు తెలుగుదేశం పార్టీని రెండు పడవల మాదిరిగా నడిపిస్తూ ఉందా అంటే, రాజకీయ కోణంలో ఎవరిని దూరం చేసుకోకూడదు అనే ఒక రాజకీయ చక్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుందా? ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకం మెదళ్లలో తొలుస్తున్నాయి. మొత్తం మీద రఘురామకృష్ణరాజు గారు ఒక గౌరవప్రదమైన చట్టబద్ధమైన పదవిలో ఉండి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక సిబిఐ సంస్థ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో పనిచేస్తుంది, వైఎస్ఆర్ కండువ కప్పుకుంది అనేటట్టు మాట్లాడడం అనేది ఇప్పుడు న్యాయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.